అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. భార్య కొన్ని పనులు చేయడం వాళ్ల భర్త వినాశనాన్ని దారితీస్తుంది. భార్య చేయకూడని ఆ పనులు ఏంటి, భర్త నాశనానికి దారితీసే ఆ యొక్క తప్పుల వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని హాయిగా గడపాలి అని కోరుకుంటారు. ఒక ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉండే యజమానురాలు అంటే భార్య సరిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటికి దీపం ఇల్లాలు అని ఒక నానుడి ఉంది. మన ఇంటిని మార్చాలి అన్న, ఇంట్లో పరిస్థితులు మారాలి అన్న ఒక స్త్రీ వల్ల మాత్రమే జరుగుతుంది. అలాంటి స్త్రీ అంటే భార్య మంచి గుణగణాలను కలిగి ఉంటేనే ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుంది. కాబట్టి భార్య ఒక కుటుంబంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇంట్లో కొన్ని పనులను స్నానం చేశాక మాత్రమే చేయాలి. చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా అనేక పనులను చేస్తూ ఉంటారు. కాని స్నానం చేయకుండా కొన్ని పనులు చేయడం వల్ల మీకు అరిష్టమనేది వస్తుంది. మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు, స్నానం చేసి పనులను ప్రారంభించాలి అని పెద్దలు చెబుతున్నారు. స్నానం చేయకుండా డబ్బులు పట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ఇంట్లో దారిద్ర్యం అనేది తాండవిస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవికి ప్రతీక అయిన డబ్బులను స్నానం చేసి పట్టుకుంటే ధనం అనేది నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు. భర్తను గురించి ఎప్పుడూ నలుగురిలో మాట్లాడడం, భర్తలో బలహీనతలు ఉండొచ్చు, వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నాన్ని చేయకండి. చాలామంది స్త్రీలకు కుటుంబంలో చిన్న విషయం జరిగిన వెంటనే తల్లికోబుట్టుకో చెప్పుకుంటారు. అది అంతటితో ఆగితే సరికాని వాళ్లు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నాన్ని చేస్తారు. కాబట్టి మీరు మీ భర్త గురించి ఎవరితో కూడా చెప్పకూడదు. ఆయన పరువే కదా పోని అని అనుకోకండి. ఆయన పరువు పోతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీ భర్తకి విలువను ఇవ్వండి. అలాగే భర్త కూడా భార్యను అదే గౌరవంతో చూసుకోవాలి. అలా ఎప్పుడైతే ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటారో వారి జీవితం సుఖమయం అవుతుంది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తులసి కోటను ముట్టుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆమె కోపం మీ మీదికి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కను నాటడం, తులసి మొక్కను పూజించడం శుభప్రదం అని పండితులు చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు మహిళలు పూజ చేసేటప్పుడు నీరు పోసి తులసి మొక్కను పూజించడం వల్ల మీకు ఉన్న బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ అనేది మీకు కలుగుతుంది. తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు, స్నానం చేసినాక మాత్రమే ముట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే స్నానం చేయడానికి ముందే తలను దువ్వుతూ ఉంటారు. అలా స్నానం చేసే ముందు తలను దువ్వకూడదు అని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో తల్లి సరియైన స్థితిలో ఉంటేనే పిల్లలు కూడా సరిగ్గా మంచి బుద్ధులతో ఎదుగుతారు. తల్లి ఇంట్లో కీలక పాత్రను పోషిస్తుంది కాబట్టి తల్లి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. ఉదయం లెగిసిన దగ్గర నుంచి అన్ని పనులను కుటుంబంలో స్త్రీనే చేస్తుంది. అలాంటిది స్త్రీలే ఇంటి పనులను కూడా చూసుకుంటారు, ఇల్లు చక్కబెట్టుకుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతిది కూడా తన చేతుల మీద చేయవలసిన స్త్రీ ఉదయమే లేచి స్నానమాచరిస్తే అన్ని పనుల్లోనూ శుభమే కలుగుతుంది. అలాగే చాలామంది స్నానం చేయకుండా వంటగదిలోకి వెళుతూ ఉంటారు. అలా స్నానం చేయకుండా వంటగదిలోకి అస్సలు వెళ్లకూడదు. అలా వస్తుంది డెకము. లేకపోతే మన నుదిటిని చల్లపరిచి వేడి నుంచి రక్షణ ఇస్తుంది, శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుటి రాయడం మంచిదే. ఇక నిద్రలేచిన వెంటనే మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధించాలి అని కోరికతోనే ఉంటారు. ఎవరైతే వారి జీవితంలో విజయాన్ని చూడాలని అని ఆశించేవారు తప్పకుండా తెల్లవారుజాముని లేవాలి. అలా మనం తెల్లవారుజామునే లేవడం వల్ల మనకి అలాగే మన శరీరానికి ఉత్తేజమనేది కలుగుతుంది. అయితే మనం నిద్రలేవగానే చేసే కొన్ని పనులు కూడా మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిద్రలేవగానే మొదట దేవుడి పటాలను చూడాలి. అప్పుడు మీకు ఒక పాజిటివ్ వైఫ్ అనేది కలుగుతుంది. మీరు ఉదయం లేవగానే మొదట నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత మీ పనులను ప్రారంభించుకోండి. అలాగే కొందరు ఉదయం లేవగానే గోడకి ఉండే పెయింటింగ్స్ని, బొమ్మల్ని చూస్తూ ఉంటారు. అయితే అలా అస్సలు చూడకూడదు. అయితే గోడమీద ఉన్న మళ్లీ చూడడం వల్ల మనకి అనేకమైన కష్టాలు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లాంటివి గోడలమీద ఉంచడం జరుగుతుంది. అలాంటివి అసలు ఉంచకూడదు. ఉదయాన్నే అలాంటి చిత్రాలను చూడడం వల్ల కలిసిరాదు అని చెప్పి పెద్దలు అంటున్నారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీ గోడమీద నుంచి తొలగించడం అనేది చాలా మంచిది. అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడడం, వాటితో రోజును ప్రారంభించడం లాంటివి చేయకూడదు. అలా జంతువులను చూసి కూడా మీ రోజును ప్రారంభించకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం లేవగానే
తులసి మొక్కను చూడడం అనేది చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. అలాగే తులసి కోటకు నీళ్లు పోస్తూ పూజ చేయడం వల్ల ఆ రోజంతా ఫ్రెష్గా ప్రారంభమవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కలను పట్టుకోకూడదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసి మొక్కను పూజించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతమంది స్నానం చేయడానికి ముందే జుట్టు దుప్పుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం అనేది వస్తుంది అని, ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరతాయి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా తల స్నానాన్ని చేయాలి. తరువాతనే తల దువ్వుకోవాలి అని, అప్పటివరకు తలలో దువ్వెన పెట్టకపోవడం మంచిది అని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రతిరోజూ తలస్నానం చేయము కదా అనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. అలాంటప్పుడు స్నానం చేసినాక జడ వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఇది పాటించవలసిన క్రమం. ఆడవారు ఉదయం లేవగానే ఆవలించి మళ్లీ పడుకునే అలవాటు ఉంటే కనుక అది మానుకోవడం మంచిది. ఆ విధంగా మర్చిపోయి కూడా చేయకూడదు. ఎందుకంటే ఉదయపు ఆవలింతలు రోజంతా బోరింగ్గా మారుస్తాయి. అంతేకాకుండా మీరు నిద్ర నుంచి మేలుకొన్నాక మొదట మీ చేతులను చూసుకొని లేవాలి. ఈ విధంగా చేసినట్లయితే మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే అద్దాన్ని చూసుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అద్దాన్ని చూసుకోకూడదు. అలవాటు ఉంటే మానుకోవాలి. ఎందుకంటే ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఇంటి పూజాగదిని శుభ్రం చేసి ఆ తర్వాత మీ దినచర్యను ప్రారంభించాలి. అద్దాన్ని లేవగానే ఎందుకు చూడకూడదు అంటే, మనం ఒక్కసారి అద్దంలో చూడగానే మార్నింగ్ బొట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మొదట కుంకుమ పెట్టుకున్నాక మాత్రమే అద్దంలో చూసుకోండి. అప్పుడు సుమంగళిగా మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. అలాగే చాలామంది స్త్రీలు వాళ్ల తల్లిదండ్రులను ఒకలాగా, వాళ్ల అత్తమామల్ని ఒకలాగా చూస్తూ ఉంటారు. అలా చూడడం చాలా తప్పు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించాలి అని చెప్పి మన పండితులు చెబుతున్నారు. మరీ తెలుసుకున్నారు కదా మీరు కూడా. ఈ పనులు చేయకుండా అష్ట ఐశ్వర్యాలు పొందండి, ఆరోగ్యంగా జీవించండి. భార్య మరియు భర్తలు ఒకరికొకరు మర్యాదలు ఇచ్చుకోవాలి. అప్పుడే నివితం సుఖమయం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.